హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ కామన్గా ఉండే పుట్టుమచ్చల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పుట్టుమచ్చల ద్వారా మన అదృష్టాన్ని తెలుసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. రానున్న రోజుల్లో మీరు సంతోషంగా ఉంటారా లేక కష్టాలు పాలవుతారా అనేది కూడా పుట్టుమచ్చల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ల బాడీ మీద ఉండే పుట్టుమచ్చల నుండి వాళ్ళ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు. కేవలం లక్కు గురించే కాదు, జీవితంలో ఎంత డబ్బు సంపాదిస్తారు అనేది కూడా ఈ పుట్టుమచ్చల నుండి తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆ వివరాలన్నీ చెప్పబోతున్నాం. పుట్టుమచ్చల కోసం ఒక ప్రత్యేకమైన శాస్త్రం ఉంది. దానిని సాముద్రిక శాస్త్రం అంటారు. ఈ శాస్త్రాన్ని సముద్ర మహర్షి రాశాడు. ఈ శాస్త్రం ప్రకారం మానవ శరీరం మీద ఉండే పుట్టుమచ్చల బట్టి, వారి అవయవాల బట్టి వారి జాతకాలు చెబుతూ ఉంటారు. ఇంతే కాదండోయ్, ఎదుటి వారి వ్యక్తిత్వం గురించి కూడా వాళ్ల పుట్టుమచ్చల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా పైకెదగాలి అనుకుంటారు. కానీ అలా ఎదగాలంటే కేవలం కష్టం మాత్రమే కాదు, అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం మనకుందో లేదో కూడా ఈ సాముద్రిక శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్త్రీల పుట్టుమచ్చల బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. సముద్ర మహర్షి చెప్పిన దాని ప్రకారం ఈ పుట్టుమచ్చలు కొన్ని శుభాన్ని సూచిస్తే మరికొన్ని అశుభాన్ని కూడా సూచిస్తూ ఉంటాయి. ఒక అమ్మాయికి వీపు మీద పుట్టుమచ్చ ఉంటే ఆమె ఖచ్చితంగా ధనవంతురాలవుతుంది. ఇటువంటి మహిళలకు జీవితంలో ఏ లోటు ఉండదు. సిరి సంపదలతో వాళ్ళు తులతూగుతూ ఉంటారు. అంతేకాకుండా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే ఇటువంటి అమ్మాయిలు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఇక నుదుటి మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు. ఎవరికైతే నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి అమ్మాయిలు తమ జీవితాన్ని తామే నిర్ణయించుకుంటారు. ఇటువంటి అమ్మాయిలు ఏ రంగంలోకి అడుగుపెట్టినా సరే విజయం సాధిస్తారు, ఐశ్వర్యాన్ని అందుకుంటారు. కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒకవేళ నుదుటి మీద ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే అది అశుభాన్ని సూచిస్తుంది. ఇటువంటి మహిళలు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తమ స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటారు. అంతేకాకుండా ఇటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులకు కూడా తలనొప్పిగా మారుతారు. వీళ్లను అందరూ తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల ఎన్నో అవమానాలకు గురవుతారు. ఇక కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలకు పట్టిందల్లా బంగారమే. వీళ్ళు సుఖ సంతోషాల్లో మునిగిపోతారు. వీళ్లకు జీవితంలో అన్ని చిటికెలు దొరుకుతాయి. ఎలాంటి కష్టాన్ని అనుభవించకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇక కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి మీ జీవితంలోకి వస్తే పండగే. ఎందుకంటే ఇటువంటి అమ్మాయిలు ఉన్నదానితో సంతృప్తి పడతారు. వాళ్లకు జీవితంలో ఏదో సాధించాలని, ఎక్కడికో పరుగు తీయాలి అని కోరిక ఉండదు. అయితే ఏ అమ్మాయికైతే ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటుందో ఆమె తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తుంది. అందరి బాధ్యతలను నెత్తిన వేసుకుని అందరి బాగోగులు చూస్తుంది. ఇటువంటి అమ్మాయిలు ఆణిముత్యాలు. వీళ్ళు తమ ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం తమ బాధల్ని కూడా మర్చిపోతారు. ఇలాంటి అమ్మాయిల కారణంగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. జీవితంలో సుఖంగా బతకాలి అంటే డబ్బు, సిరి సంపదలే కాకుండా ధైర్యం కూడా ఉండాలి. ఏ అమ్మాయికైతే మెడ మీద పుట్టుమచ్చ ఉంటుందో ఆ అమ్మాయికి ధైర్యం ఎక్కువ. అంతేకాకుండా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తమ కలలను సాకారం చేసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టానికైనా సరే సిద్ధపడతారు. సాముద్రిక శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ అమ్మాయికైతే మెడ మీద పుట్టుమచ్చ ఉంటుందో ఆ అమ్మాయి ఒక కుటుంబానికి కూడా వరం లాంటిది. ఆ అమ్మాయి అత్తింట్లో అడుగు పెడితే అక్కడ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఏ అమ్మాయికైతే కనురెప్ప మీద పుట్టుమచ్చ ఉంటుందో ఆ అమ్మాయి చాలా తెలివైంది. పైగా ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. చాలా నెమ్మదిగా ఆచి తూచి అడుగు వేస్తుంది. ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు. ఆమె ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని సొంతం చేసుకోగలుగుతుంది. ఆమె ధనవంతుల ఇంట్లోనే కోడలిగా అడుగు పెడుతుంది. ఏ అమ్మాయికైతే కనురెప్ప మీద పుట్టుమచ్చ ఉంటుందో ఆ అమ్మాయి ఏ పని చేసినా సరే విజయం సాధిస్తుంది. అందుకే ఇటువంటి అమ్మాయిలను లక్కీ ఫెలోస్ అంటారు. ఇక అమ్మాయిల పైభుజం మీద పుట్టుమచ్చ ఉంటే అటువంటి అమ్మాయి మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆమె జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఆమె స్వరం కూడా ఎంతో తీయగా, వినసొంపుగా ఉంటుంది. ఆమె జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తుంది. చూడటానికి అందంతో పాటు తెలివితేటలు ఉన్న అబ్బాయిలను మాత్రమే ఆమె ఇష్టపడుతుంది. అయితే భుజం కింద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు మాత్రం కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా సరే అది పూర్తయ్యే అవకాశమూ ఉండదు. ఒక పనిలో విజయం సాధించడానికి వాళ్ళు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు బద్ధకస్తులు. ఇలా మేం చెప్పట్లేదండోయ్,
సాముద్రిక శాస్త్రంలో రాయబడి ఉంది. ఏ అమ్మాయికైతే పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటుందో ఆమె పని చేయటానికి ఇష్టపడదు. పనులను వాయిదా వేస్తూ ఉంటుంది. ఎప్పుడు బద్ధకంగా పడుకొని ఉండటానికి ఇష్టపడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ అమ్మాయికైతే పెదవి కింద పుట్టుమచ్చ ఉంటుందో ఆమె చాలా హార్డ్ వర్కింగ్. ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుంది. ఆమె చేసే పని ఆమెకు విజయాన్ని సంపాదించి పెడుతుంది. ఇక ఏ అమ్మాయికైతే పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుందో ఆ అమ్మాయి అబ్బాయిలను ఇట్టే ఆకర్షిస్తుంది. ఆమెకు డబ్బుల కొరత అనేది ఉండదు. ఇటువంటి అమ్మాయిలు కూడా డబ్బున్న అబ్బాయిల్నే పెళ్లి చేసుకుంటారు. అయితే ఏ అమ్మాయికైతే పెదవుల మీద పుట్టుమచ్చ ఉంటుందో ఆ అమ్మాయి కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా అధిక బరువు వంటి సమస్యలతో ఆమె సతమతమవుతుంది. పెదవుల మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలకు కామభావం కూడా ఎక్కువగా ఉంటుందని సాముద్రిక శాస్త్రంలో మహర్షి సముద్ర చెప్పారు. ఏ అమ్మాయికైతే పెదవి కింద అంటే చుముకం మీద పుట్టుమచ్చ ఉంటుందో ఆమె లగ్జరీ లైఫ్ జీవిస్తుంది. ఇటువంటి అమ్మాయిలు జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించకుండా సుఖంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఇక ఏ అమ్మాయికైతే కుడి బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి అమ్మాయిలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులు. వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. వాళ్ల మీద లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బులకు ఇబ్బంది పడరు. అదే ఒకవేళ ఎడమ బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే ఆర్థిక సమస్యలతో ఆ అమ్మాయి జీవితాంతం సతమతం అవ్వాల్సి ఉంటుంది. చాలా మందికి పాదాల అడుగు భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకే చోట ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడరు. ఇదండి అమ్మాయిల పుట్టుమచ్చలు, వాటి ఫలితాలు. లేడీస్ టైలర్ సినిమాలో రాజేందర్ ప్రసాద్ తొడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు కదా, అలా మీరు కూడా మీకు నచ్చిన అమ్మాయి పుట్టుమచ్చల బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో, వాళ్ళ అదృష్టం ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. మేము చెప్పినట్టుగానే ఈ పుట్టుమచ్చల ప్రభావం మీ జీవితంలో కూడా కనిపిస్తున్నట్లయితే ఈ వీడియో తప్పక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.